Hey all, welcome to Suresh Tech Circuits. iOS 18 అయితే 5 days అయింది లాంచ్ అయింది. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆఫ్టర్ అప్డేట్ అయితే ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏం బగ్స్ అయితే నేను నోటీస్ చేశానని ఈ వీడియోలో మొత్తం మీకైతే చెప్తాను. ఫస్ట్ బగ్ వచ్చేసరికి నేను నోటీస్ చేసింది ఫోటో గ్యాలరీలో వచ్చేసరికి మనం ఫోటో అయితే కొన్నిసార్లు ఫ్రీజ్ అయిపోతుంది. ఫోన్ కూడా హీట్ అవ్వడం లేదు కానీ ఫ్రీజ్ అయిపోతుంది. యాప్ అయితే ఏం పని చేయడం లేదు. షేర్ బటన్ కానీ ప్లే బటన్ కానీ ముందుకి వెనకకి అయితే అసలు వెళ్ళట్లేదు. ఫోటో అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఇది. ఆ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ మైనర్ ల్యాగ్స్ అయితే ఉన్నది. స్క్రోల్ చేసేటప్పుడు చిన్నగా ఇట్లా లెఫ్ట్కి రైట్కి స్క్రోల్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాస్ అయితే ఉన్నది. నేనైతే నోటీస్ చేశాను. తర్వాత మూడోది వచ్చేసరికి మనలో ఒక సబ్స్క్రైబర్కి ఐఫోన్ 12 యూజ్ చేసేటప్పుడు పబ్జీ ఆడినప్పుడు జైరోస్కోప్ అయితే పనిచేయడం లేదంట. మేబీ అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల అయితే అది పనిచేయడం లేదు. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వస్తుంది, త్వరలో వస్తుంది. iOS 18.1 కానీ లేదంటే iOS 18.0.1 కానీ రావచ్చు. మేబీ ఆ అప్డేట్లు అయితే సాల్వ్ అవ్వచ్చు జైరోస్కోప్ సంబంధించి. ఆ తర్వాత వచ్చేసరికి మెసేజెస్లో వచ్చేసరికి సెండ్ లెటర్ మెసేజ్ అయితే కొంతమంది చూపిస్తలేదంట. నాకైతే చూపిస్తుంది. నాకు అట్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. మన సబ్స్క్రైబర్స్కి అయితే కొంతమంది చూపించలేదంట. వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు జస్ట్ మీ ఫోన్ని రీస్టార్ట్ చేయండి. మీ ఫోన్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అయితే ఆ ప్రాబ్లం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం సాల్వ్ అవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి బ్యాటరీ అయితే నాకైతే 1% అయితే డ్రాప్ అయింది. అప్డేట్ చేశాక iOS 18 అప్డేట్ చేసినాకైతే నాకు 1% డ్రాప్ అయింది. ఇక్కడ చూడొచ్చు 99% అయితే ఉన్నది. సైకిల్ కౌంట్ అయితే చూడొచ్చు 253 సైకిల్స్ అంటే 1% డ్రాప్ అవడం అంటే ఇది నార్మల్ అని చెప్పొచ్చు. నాకు ఇంతవరకు అయితే బ్యాటరీ అయితే చాలా బాగా వచ్చింది. అప్డేట్ చేసినాకైతే బ్యాటరీ లైఫ్ అంత బాగాలేదు. iOS 17.6లో అంత రేంజ్ అయితే లేదు, అంత అయితే రావట్లేదు అప్డేట్ చేశాక. తొందరగా అయితే అయిపోతుంది, బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది. ఇదైతే నేనైతే నోటీస్ చేశాను. మీలో కూడా ఎవరికైనా బ్యాటరీ హెల్త్ తగ్గింటే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు మన సబ్స్క్రైబర్స్. నేనైతే పిక్ చేసుకున్న కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చేసరికి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ప్రజెంట్ అయితే ఈ అప్డేట్లు అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చి iOS 18.1లో అయితే వస్తుంది. అప్డేట్ వచ్చేసరికి ఓన్లీ సపోర్టెడ్ డివైజెస్ మాత్రమే వస్తుంది. iPhone 12 నుంచి లేటెస్ట్ డివైజెస్ వరకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్లు అయితే ఏం రాలేదు. ఆ తర్వాత వచ్చేసరికి RCS మెసేజ్ అయితే కొంతమంది వచ్చిందని చెప్తున్నారు. నాకైతే నా మెసేజెస్లో నా సెట్టింగ్స్లో అయితే చూపించలేదు. కానీ RCS అని కొడితే ఇక్కడైతే చూపిస్తుంది సర్చ్లో RCS మెసేజ్ అని. నాకైతే రాలేదు ఎక్కడ చూసినా. నాకైతే ఆప్షన్ లేదు. మీలో ఎవరికైనా మెసేజ్ కానీ RCS మెసేజ్ కానీ ఆప్షన్ వచ్చింటే మీరైతే కామెంట్ సెక్షన్ చేయండి. నాకైతే చూపిస్తలేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఛార్జింగ్ లిమిట్. iOS 18 రిలీజ్ అయినాక iPhone 15 సిరీస్ అండ్ లేటెస్ట్ iPhone 16 సిరీస్ మాత్రమే ఈ ఆప్షన్ ఉన్నది ఛార్జింగ్ అని. ఈ ఛార్జింగ్ లిమిట్ అయితే మనం 18 నుంచి 100% వరకు అయితే ఛార్జింగ్ లిమిట్ అయితే పెట్టచ్చు. ఓల్డ్ డివైజెస్కి iPhone 14, 13 దాని కింద మొబైల్స్కి అయితే ఈ ఆప్షన్ అయితే లేదు. iPhone 15 అండ్ 16 సిరీస్కి మాత్రమే ఈ ఛార్జింగ్ ఆప్షన్ ఉన్నది. వేరే వాళ్ళకైతే లేదు, వేరే ఐఫోన్స్కి అయితే లేదు. ఆ తర్వాత వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా నాకు క్వశ్చన్ అయితే అడిగినారు. యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఈ అప్డేట్ అయితే ఏం రాలేదు. నెక్స్ట్ వచ్చి iOS 18 అప్డేట్లో అయితే వస్తుంది. అప్పుడే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఓన్లీ 15 Pro నుంచి లేటెస్ట్ వర్షన్ iPhone 16 సిరీస్ మాత్రమే ఈ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన iPhone 16 సిరీస్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ అప్డేట్ కోసం వాళ్ళైతే వెయిట్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్లోనే వస్తుంది యాపిల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి హీటింగ్ ఇష్యూస్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. నాకైతే ఏం లేదు, చాలా బాగుంది, వామ్గా ఉన్నది ఫోన్. అప్డేట్ చేసినప్పుడు మాత్రమే నాకైతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నది. అప్పుడే వామ్గా ఉన్నది. ఆ తర్వాత అయితే నాకైతే హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందని అడుగుతాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మేబీ అక్టోబర్లో రావచ్చు. అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ iOS 18.1 అయితే అప్డేట్ రావచ్చు. ఆ అప్డేట్లోనే యాపిల్ ఇంటెలిజెన్స్ మరి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసరికి iOS 18 బగ్స్ అయితే నేనైతే చెప్పాను, కొన్ని నేనైతే నోటీస్ చేశాను. మీలో కూడా ఎవరికైనా ఈ బగ్స్ అయితే నోటీస్ చేస్తే, వేరే బగ్స్ కానీ మీరు నోటీస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురేష్ టెక్ సర్క్యూట్స్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.